కుక్కర్ పెట్టేసానండి. హీట్ అయ్యాక ఆయిల్ కొంచెం గీ యాడ్ చేసుకుందాం. మరాఠీ మొగ్గ, షాజీరా, చెక్క, లవంగం, ఇలాచి మసాలా దినుసులు మొత్తం యాడ్ చేసుకుందామండి. బిర్యానీ ఆకు, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా. ఇవి బాగా ఫ్రై అయ్యాక అల్లం పేస్ట్ వేసుకోవాలండి. చూసారు కదా అండి, ఫ్రై అయ్యాయి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాం. 1.5 స్పూన్ వేసానండి. జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది మనకి పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. హోమ్మేడ్ గరం మసాలా కొద్దిగా యాడ్ చేస్తున్నానండి. పించ్ యాడ్ చేయండి చాలు. ఇక్కడ నేనైతే 1.5 గ్లాస్ వరకు రైస్ని సోక్ చేసి పెట్టుకున్నానండి. వాటర్ యాడ్ చేసుకున్నాం. 1.5 గ్లాస్కి నేను 3 గ్లాసెస్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇలా బాగా సాల్ట్ కలిపేలా మిక్స్ చేసుకోవాలి. ఇవి బాగా రోలింగ్ బాయిల్ అయ్యాక మనం రైస్ యాడ్ చేసుకుందామండి. చూసారు కదా అండి, వాటర్ అనేది బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుందాం. రైస్ యాడ్ చేసేసానండి. వాటర్ అనేది డ్రైన్ చేసి రైస్ యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది కొలత అనేది. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లోనే రాణించుకుందామండి. పెట్టేసానండి. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చాక మనకి రెడీ అయిపోతుంది బగారా రైస్ అనేది. రైస్ అయితే వచ్చేసేయండి. స్టవ్ కట్టేసాను. ప్రెషర్ పోయాక మనం ఓపెన్ చేసుకుందాం. ప్రెషర్ పోయిందండి. ఓపెన్ చేసి చూద్దాం. పర్ఫెక్ట్గా కుక్ అయిందండి.